మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1170. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన మనీ పర్స్ టీం అందరి తరపున కూడా దీపావళి పండగ శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనీ షోని అయితే మొదలు పెట్టేద్దాం. అండ్ ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా యూఎస్లోని ప్రొటెస్ట్లు అయితే మొదలయ్యాయి. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఆర్బీఎల్ బ్యాంక్లోని ఎమిరేట్స్ వాళ్ళు స్టేక్ ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పి మనం లాస్ట్ వీక్లో మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్గా ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వీటితో పాటు మార్కెట్లోని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 411 పాయింట్స్ పెరిగి 84,363 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 133 పాయింట్స్ పెరిగి 25,843 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.58% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.55% పెరిగింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అన్నది కంటిన్యూ అయింది. ఒకటి ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 133 పాయింట్స్ లోని రిలయన్స్ స్టాక్ 75 పాయింట్స్ అయితే కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రిజల్ట్స్ కొంచెం బెటర్ గా రావడంతో ఈ రోజు సెషన్ లో రిలయన్స్ స్టాక్ అయితే పాజిటివ్ గా మూవ్ అయింది కదా. దానివల్ల ఓవరాల్ గా మార్కెట్ లోని పాజిటివ్ సెంటిమెంట్ బిల్డ్ అయింది. దీంతో పాటు మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ నుంచి బెటర్ నెంబర్స్ రావడం అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ లోని డీల్ జరగడం, ఇటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ ని కొంత పాజిటివ్ గా మూవ్ అయ్యేలా చేశాయి. వీటితో పాటుగా మన కామర్స్ మినిస్ట్రీ అయినటువంటి పీయూష్ గోయల్ గారు వీకెండ్ లో మాట్లాడుతూ ఇండియా అండ్ యుఎస్ మధ్యన బిలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నట్టుగా ఆయన కూడా కామెంట్ చేశారు. ఈ డిస్కషన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. ఎంత త్వరగా ఈ ట్రేడ్ డీల్ జరుగుతుంది అన్నది మనం చూడాలి. బట్ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉన్నది. ఫార్మర్ ఐఎంఎఫ్ చీఫ్ అయినటువంటి గీతా గోపీనాథ్ గారు యుఎస్ ఈక్విటీ మార్కెట్స్ లోని బబుల్ అయితే ఫామ్ అవుతున్నది. సో దీంతో యుఎస్ ఈక్విటీ మార్కెట్స్ లో మనం .com లాంటి క్రాష్ అయితే చూసేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ యుఎస్ పైన చాలా ఎక్కువగా డెట్ ఉన్నది. బట్ స్టిల్ మార్కెట్ లో చూసినట్లయితే పాజిటివ్ మూమెంటం కనబడుతున్నది కదా. సో .com క్రాష్ లాంటి సినారియో అయితే ఇప్పుడు కనపడుతున్నదని ఆవిడ చేసినటువంటి ట్వీట్ కి జోహో యొక్క ప్రమోటర్ అయినటువంటి శ్రీధర్ వెంబు గారు కూడా రిప్లై ఇస్తూ ఆయన ఏమంటున్నారంటే, నేను గీతా గోపీనాథ్ గారితోనైతే ఏకీభవిస్తున్నాను. యుఎస్ పైన మ్యాసివ్ డెట్ అయితే పెరిగిపోతున్నది. దీనివల్ల 2008-9 లాంటి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే మనం చూసేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ గోల్డ్ విషయంకి వచ్చేసరికి గోల్డ్ కూడా భయంకరంగా పెరుగుతున్నది. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ కింద చూడొచ్చు. ఎందుకంటే మనకి జనరల్లీ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎప్పుడైతే అన్స్టేబుల్ గా ఉంటాయో అటువంటి టైంలోనే గోల్డ్ బాగా పెరుగుతుంది కదా. సో ప్రెసెంట్ గోల్డ్ ర్యాలీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ కింద కాకుండా సిస్టమేటిక్ ఫైనాన్షియల్ రిస్క్ ఏదైతే ఉంటుందో దానికి అగైనిస్ట్ గా ఇన్సూరెన్స్ లాగా అయితే మనం భావించవచ్చని. అండ్ ప్రెసెంట్ యుఎస్ పైన ఉన్నటువంటి డెట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి చూసినట్లయితే అది యుఎస్ మార్కెట్స్ కి బిగ్ రిస్కే. సో నేను గీతా గోపీనాథ్ గారు ఏదైతే వ్యూస్ షేర్ చేశారో దానికైతే నేను కూడా అగ్రీ అవుతున్నానని చెప్పి శ్రీధర్ వెంబు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ యుఎస్ సిచ్యువేషన్ చూసాం అనుకోండి, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, యుఎస్ గవర్నమెంట్ పైన డెట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నది. అండ్ యుఎస్ ఎకానమీ కూడా కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ వస్తుంది. దట్టు ట్రంప్ తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ వలన యుఎస్ ఎకానమీ పైన మరికొంత ప్రెషర్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటి సిచ్యువేషన్ వస్తుందా రాదా అని మనం చెప్పలేం. కానీ యుఎస్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఇలాగే మరికొన్నాళ్ళు కంటిన్యూ అయినట్లయితే మాత్రం యుఎస్ మార్కెట్స్ పైన కొంతవరకు ప్రెషర్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు జనరల్లీ మనకి దివాళీ సెలబ్రేషన్ అందరం మనం ఈ రోజే చేసుకుంటున్నాం కదా. కాకపోతే మార్కెట్స్ పరంగా దివాళీ హాలిడే అయితే రేపు. జనరల్లీ దివాళీ రోజున మనకి మార్కెట్ హాలిడే ఉన్నా కూడా ముహూర్త్ ట్రేడింగ్ జరుగుతుంది కదా 1 hour పాటు. ఎవ్రీ ఇయర్ ముహూర్త్ ట్రేడింగ్ మనకి ఈవినింగ్ టైం జరుగుతుంది. బట్ ఈసారి మాత్రం ముహూర్త్ ట్రేడింగ్ టైమింగ్ అయితే చేంజ్ చేశారు. ఇది ఇన్వెస్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. రేపు ముహూర్త్ ట్రేడింగ్ ఆఫ్టర్నూన్ 1:45 నుంచి 2:45 బిట్వీన్ ఆ 1 hour పాటు ముహూర్త్ ట్రేడింగ్ అయితే జరగబోతున్నది. సో ఈ 1 hour రేపు మన మార్కెట్ అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత వెడ్నెస్డే రోజు కూడా మన మార్కెట్స్ కి హాలిడే. అగైన్ మార్కెట్ తిరిగి ఓపెన్ అయ్యేది థర్స్డే రోజునే. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ రీసెంట్ గా మనం థైరోకేర్ రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఈ రిజల్ట్స్ తర్వాత కాన్ కాల్ అయితే జరిగింది
జరిగింది. ఈ కాన్ కాల్ లోని మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే వచ్చింది. సో ఇది ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి అండ్ దీని వలన ఏ కంపెనీస్ లాభపడతాయి అన్న దాని గురించి కూడా మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇక్కడ వీళ్ళ మేనేజ్మెంట్ ని అడిగారంటే వెయిట్ లాస్ డ్రగ్ GLP-1 ఉన్నది కదా, ఈ GLP-1 రిలేటెడ్ గా ఉన్నటువంటి పేటెంట్ ఏదైతే ఉన్నదో ఈ పేటెంట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. సో జనరల్లీ ఏదైనా డ్రగ్ రిలేటెడ్ గా పేటెంట్ ఉంటుంది కదా, ఆ పేటెంట్ టైంలోని వేరే ఎటువంటి కంపెనీ కూడా ఆ డ్రగ్ ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. సో దీంతో ఓన్లీ ఆ కంపెనీకే ఆ డ్రగ్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ కొంత ఎక్కువ ప్రైస్ లోనే ఆ డ్రగ్ ని సెల్ చేస్తుంది. జనరల్లీ ఈ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ డ్రగ్ జనరిక్ వెర్షన్ అనేది తయారైపోతుంది కదా. పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి జనరిక్ వెర్షన్ లో చాలా ఫార్మా కంపెనీసే ఈ డ్రగ్ ని అయితే తయారు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కంపెనీస్ మాట్లాడుకోవాలంటే డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, డాక్టర్ రెడ్డిస్ తో పాటు అదర్ కంపెనీస్ కూడా ఈ డ్రగ్ ని తయారు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ అది కొంచెం పక్కన పెడితే ఈ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది కదా నెక్స్ట్ ఇయర్, సో దీని వల్ల మీకు ఏదైనా ఆపర్చునిటీ ఉన్నదా అని చెప్పి ఇతను అడిగినటువంటి క్వశ్చన్ కి రాహుల్ గుప్తా గారు ఏం చెప్తున్నారంటే, నాకు ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. నా ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్తున్నాను, ఇప్పటి వరకు ఏ డ్రగ్ సేల్స్ కూడా ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లోని 100 crores అయితే టచ్ చేయలేదు. బట్ ఈ డ్రగ్ రిలేటెడ్ గా చాలా బిగ్ ఆపర్చునిటీ ఉన్నది. దట్టు ఇప్పుడు పేటెంట్ అన్నది ఎక్స్పైర్ అయిపోతున్నది కదా, ఈ డ్రగ్ రిలేటెడ్ గా పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వేరియస్ ఫార్మా కంపెనీస్ జనరిక్ వర్షన్ ని దీన్ని తయారు చేస్తాయి కాబట్టి మరింత మంది ఈ డ్రగ్ ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో డ్రగ్ ని యూజ్ చేసిన తర్వాత జనరల్ ఏమవుతుంది, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెయిట్ కరెక్ట్ గా తగ్గుతుందా లేదా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా లేదా, ఇటువంటి వాటి రిలేటెడ్ గా మెడికల్ టెస్ట్లు అవి చేయించుకుంటారు కదా. అంటే వాడక ముందు మెడికల్ టెస్ట్ చేయించుకుంటారు, వాడిన తర్వాత మెడికల్ టెస్టులు చేయించుకుంటారు. సో దానికోసం అని చెప్పి ఈ GLP-1 థెరపీ కోసం వీళ్ళు ప్యాకేజెస్ ని కూడా తయారు చేస్తున్నామని, సో దీని రిలేటెడ్ గా వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని చెప్పి ఇతనైతే కామెంట్ చేశారు. ఎస్, డెఫినెట్ గా ఇది థైరోకేర్ టెక్నాలజీస్ వాళ్ళకే కాదు, అదర్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ కి కూడా ఆపర్చునిటీ. ఈవెన్ డయాగ్నోస్టిక్ కంపెనీసే కాదు, ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏవైతే మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఈ డ్రగ్ ని తయారు చేస్తాయో వాళ్ళ సేల్స్ భయంకరంగా పెరగచ్చు కాబట్టి ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా కూడా అది బిగ్ ఆపర్చునిటీ కానుంది. సో ఈ GLP-1 ఏదైతే ఉన్నదో దాని పేటెంట్ ఎక్స్పైర్ అయిన వెంటనే ఏ ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వస్తాయనేది మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ట్రాక్ చేస్తూ ఉండండి. ఏవైనా కంపెనీస్ రిలేటెడ్ గా గనక ఈ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే మాత్రం ఆ కంపెనీస్ కి ఇది బిగ్ ఆపర్చునిటీ అయితే కానుంది. సో జనరల్లీ రిజల్ట్ సీజన్ లోని మనం రిజల్ట్స్ ఫాలో అయిన తర్వాత మేనేజ్మెంట్స్ కాన్ కాల్స్ అయితే కండక్ట్ చేస్తుంటాయి కదా. ఈ కాన్ కాల్స్ కనుక అటెండ్ అయినట్లయితే మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి ఇటువంటి ఇంట్రెస్టింగ్ డేటా అయితే మనకు దొరుకుతుంది. సో దాని ద్వారా మనకి ఫ్యూచర్ లో ఏ కంపెనీస్ కి ఎటువంటి ఆపర్చునిటీ ఉంటుంది అన్నది కూడా అర్థం అవుతుంది. కాబట్టి కాన్ కాల్స్ అయితే మాక్సిమం అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో జనరల్లీ రిజల్ట్ సీజన్ మేము మోస్ట్ ఆఫ్ ది కాన్ కాల్స్ అయితే అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. సో ఇలా అటెండ్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే షేర్ చేస్తున్నామో అది హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ RBL బ్యాంక్ లోని ఎమిరేట్స్ NBD వాళ్ళు మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా లాస్ట్ వీక్ లో వచ్చినటువంటి న్యూస్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా RBL బ్యాంక్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఈ డీటెయిల్స్ అని మనం తెలుసుకున్నట్లయితే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే RBL బ్యాంక్ లోని ఈ ఎమిరేట్స్ NBD వాళ్ళు 60% స్టేక్ ని ఈచ్ షేర్ 280 రూపీస్ చొప్పున ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో అయితే ఎక్వైర్ చేయబోతున్నారు. సో ఏదైనా ఒక ఎంటిటీలోని మెజారిటీ స్టేక్ ని ఒక సింగిల్ షేర్ హోల్డర్ ఎక్వైర్ చేసినట్లయితే సెబీ రూల్స్ ప్రకారం 26% ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవుతుంది కదా. సో దీనిలో భాగంగా వీళ్ళు అనదర్ 26% స్టేక్ ని 280 రూపీస్ చొప్పున ఓపెన్ ఆఫర్ లో ఎక్వైర్ చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేసేసారు. కాకపోతే మనకి ఫారెన్ ఓనర్షిప్ మన బ్యాంక్స్ లో ఎంత ఉండాలి, మాక్సిమం లిమిట్ 74% ఉన్నది కదా. సో వీళ్ళు ఇంత స్టేక్ ని ఎక్వైర్ చేసినా ఫర్దర్ గా మళ్ళీ కొంత స్టేక్ ని అయితే డైల్యూట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్విజిషన్ కి ఇంకా వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి రావాలి. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత ఎక్విజిషన్ ముందుకు వెళ్ళనుంది. ఇది ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సింది. నువ్వు RBL బ్యాంక్ లో వీళ్ళు ఈచ్ షేర్ ఎంత ఎక్వైర్ చేస్తున్నారు, 280 రూపీస్ కంటే మన మార్కెట్ లో క్లోజ్ అయిన ప్రైస్ కి దగ్గరలోనే ఎక్వైర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. మన సాటర్డే దివాళీ స్టాక్స్ వీడియోలో కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసరికి మన ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుండడంతోనే చాలా ఫారెన్ కంపెనీస్ మన బ్యాంక్స్ లోని ఈ స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి.
చేసుకోవచ్చు. దట్టు మన బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా ప్రెసెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అండ్ అంతేకాకుండా అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతున్నది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ మన బ్యాంక్స్ లోని స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ మంచి గ్రోత్ ని డెలివర్ చేసేటువంటి స్కోప్ ఉండడంతోనే ఫారెన్ ఇంట్రెస్ట్ అయితే ఈ విధంగా కనపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఇది ఎక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ గా చూసుకుంటే ఆర్బీఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే స్ట్రాంగ్ క్యాపిటల్ పొజిషన్ కి అయితే రీచ్ అవుతుంది. వీళ్ళ నెట్వర్క్ 15,000 crores నుంచి 42,000 crores కి వెళ్తుంది అండ్ ఒక స్ట్రాంగ్ ప్రమోటర్ వచ్చి యాడ్ అవుతారు కాబట్టి బ్యాంక్ యొక్క గ్రోత్ ని కూడా వీళ్ళు డ్రైవ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి ఎమిరేట్స్ ఎన్బిడి వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో అది ఆర్బీఎల్ బ్యాంక్ తోనైతే మర్జ్ అయిపోద్ది. ఆర్బీఎల్ బ్యాంక్ దగ్గర ఎంత అసెట్స్ ఉన్నాయి అండ్ ఎమిరేట్స్ ఎన్బిడి దగ్గర ఎంత అసెట్స్ ఉన్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఆల్ రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చి ఈ ట్రాన్సాక్షన్ కనుక కంప్లీట్ అయినట్లయితే అది ఆర్బీఎల్ బ్యాంక్ కి అయితే చాలా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. ఈ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ప్రిఫరెన్షియల్ రూట్ లోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 5,000 to 6,000 crores అయితే రైజ్ చేయడానికి చూస్తున్నారని, దీనిలో భాగంగా వీళ్ళు 10% ఆఫ్ ది స్టేక్ ని అయితే ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఫెడరల్ బ్యాంక్ లోని ఈ స్టేక్ ని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి బ్లాక్ స్టోన్ వాళ్ళు అయితే అక్వైర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడం బ్లాక్ స్టోన్ అయితే ఇటువంటి మైనారిటీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా అయితే చూడట్లేదని, ఈ డీల్ లోని బ్లాక్ స్టోన్ వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి కామెంట్ చేసినట్లుగా సిఎన్బిసి యాంకర్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి బ్లాక్ స్టోన్ వాళ్ళు అయితే ఫెడరల్ బ్యాంక్ లో ఈ స్టేక్ ఎక్వైర్ చేయకపోవచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఇందాక మనం ఆర్బీఎల్ బ్యాంక్ లోని స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా, దాని తర్వాత వేరియస్ బ్యాంక్స్ లోని స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా చాలా న్యూస్ లో వినబడుతుంటాయి. దానిలో భాగంగానే ఫెడరల్ బ్యాంక్ లో ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా కూడా న్యూస్ వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ కాంపోజిట్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేశారు. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 Q3 రిజల్ట్స్ టైమ్ లోనే ఏం షేర్ చేశారంటే వీళ్ళ సబ్సిడరీ కంపెనీ త్రూ ఈ స్టార్ట్ విత్ సెలీనియం బ్రాండ్ నేమ్ తోని ఈ రిక్షా బ్యాటరీని అయితే డెవలప్ చేస్తున్నట్టుగా ఆ టైంలోనే వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ బ్యాటరీస్ కి ICAT అప్రూవల్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఎనీ ఆటో ఓఈఎం కి మనం తయారు చేసినటువంటి బ్యాటరీస్ ని సప్లై చేయాలంటే ICAT టెస్టింగ్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ. సో ఇప్పుడు వీళ్ళ బ్యాటరీకి టెస్టింగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి ఓఈఎంస్ కి సప్లై చేయడానికి వీళ్ళైతే ఎలిజిబుల్ అవబోతున్నారు. సో వీళ్ళు తయారు చేసినటువంటి బ్యాటరీ ఏదైతే ఉన్నదో ఇది ఫుల్ ఫ్లెజ్డ్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని అండ్ ఇది చాలా లో కాస్ట్ లోనే తయారవుతుందని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు డిజైన్ చేసినటువంటి బ్యాటరీస్ కి కనుక మంచి డిమాండ్ వచ్చి ఓఈఎంస్ దగ్గర నుంచి వీళ్ళకి బాగా ఆర్డర్స్ కనుక వచ్చాయనుకోండి అది లాంగ్ టర్మ్ లో టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అగ్రోకెమికల్ ఇండస్ట్రీకి టెక్నికల్ గ్రేడ్ పెస్టిసైడ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి భారత్ రసాయన్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ October 24th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ తో పాటుగా వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారు అండ్ ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనకి October 24th రోజున తెలుస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే స్టాక్ కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బాస్మతి రైస్ తయారు చేసేటువంటి GRM ఓవర్సీస్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా సౌదీ అరేబియా రియాద్ కి చెందినటువంటి 7 Star కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోనైతే వీళ్ళు పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ GRM ఓవర్సీస్ వాళ్ళకి చెందినటువంటి 10X బ్రాండ్ బాస్మతి రైస్ ఏదైతే ఉన్నదో దాని మల్టిపుల్ ప్యాకెట్ సైజెస్ లోని సౌదీ అరేబియన్ మార్కెట్ లోని ఈ 7 Star కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని యూజ్ చేసుకోవడం ద్వారా సేల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ న్యూ పార్ట్నర్షిప్ ద్వారా సౌదీ అరేబియాలోని బాస్మతి రైస్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని గనక వీళ్ళు క్యాటర్ చేయగలిసినట్లయితే అది GRM ఓవర్సీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ 3D మ్యాపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా టాటా మోటార్స్ వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు నావిగేషన్ సిస్టమ్ తో పాటు వాళ్ళ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ ప్లాట్ఫామ్ లోని ADAS సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ప్రెసెంట్ వీళ్ళకి 6 years పీరియడ్ కి గాను రావడం జరిగింది. సో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ నుంచి వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 144 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సికింద్రాబాద్ డివిజన్ లోని ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే చేయాలి అండ్ ఈ వర్క్స్ ని వీళ్ళు 18 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది RVNL వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చే
వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్పెషల్ సిచ్యువేషన్ ప్లే అవుతున్నటువంటి ఒక కంపెనీ రిజల్ట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. కంపెనీ పేరు జైస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్. వీళ్ళు ఐరన్ అండ్ స్టీల్ కాస్టింగ్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీ. ఈ కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే వీళ్ళ ప్రొడక్ట్స్ కి అది మార్కెట్ లోని మంచి డిమాండ్ ఉన్నది. ఈ కంపెనీలో ప్లే అవుతున్నటువంటి స్పెషల్ సిచ్యువేషన్ మాట్లాడుకునే ముందు వీళ్ళ నెంబర్స్ ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎబిటాలో మీరు చూసారనుకోండి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 105 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ అన్నది సిగ్నిఫికెంట్ గా తగ్గింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లోను ఎబిటాలోను ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ అన్నది బాగా తగ్గింది. యాక్చువల్లీ ఈ కంపెనీకి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ పైన హై కాస్ట్ సిగ్నిఫికెంట్ డెట్ అయితే ఉండేది. రీసెంట్ గా వీళ్ళు డెట్ రీస్ట్రక్చరింగ్ చేశారు. ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ చేయడంతో ఈ హై కాస్ట్ డెట్ ని కాస్త లో కాస్ట్ డెట్ కింద మార్చుకున్నారు. అండ్ కొంత డెట్ రీపేమెంట్ కూడా చేయడం జరిగింది. సో వీళ్ళ హై కాస్ట్ డెట్ ఏదైతే రెడ్యూస్ చేసుకోగలిసారో దాంతో వీళ్ళ పైన పడుతున్నటువంటి సిగ్నిఫికెంట్ ఫైనాన్స్ కాస్ట్ అన్నది కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది. సో ఈ ఫైనాన్స్ కాస్ట్ తగ్గడం వలన మనకి బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా ఇండియా రేటింగ్స్ వాళ్ళు వీళ్ళ రేటింగ్ ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రేటింగ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే కంపెనీ పైన ఉన్నటువంటి హై కాస్ట్ డెట్ ఏదైతే ఉన్నదో ఆ డెట్ ని వీళ్ళు లో కాస్ట్ డెట్ గా మార్చుకున్నారు. కాబట్టి దీని వలన వీళ్ళకి ఫైనాన్స్ కాస్ట్ తగ్గుతుంది కదా. దాంతో పాటుగా వీళ్ళ డెట్ ప్రీపేమెంట్ కూడా కొంత చేయడం వలన వీళ్ళ పైన ఉన్నటువంటి డెట్ కూడా తగ్గింది. సో దీని వలన ఓవరాల్ గా వీళ్ళకి మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ కంపెనీ యొక్క రేటింగ్ ని కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా దీని వలన వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో 70 రూపీస్ పైన ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 4.8% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ కాసా డిపాజిట్స్ లో కూడా 1.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లోని 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు దర్ అడ్వాన్సెస్, ఈవెన్ అడ్వాన్సెస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ నెట్ ఎన్పిఏ కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో బాగానే తగ్గింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఎన్పిఏ స్లైట్ గా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ అడ్వాన్సెస్ లోని వీళ్ళ డొమెస్టిక్ లోన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ లోన్స్ లోని ఇంకా మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇక్కడ మోడరేట్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దర్ కాసా డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ కాసాలో 8.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని కాసా డిపాజిట్స్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ క్వార్టర్ లోని బెటర్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ లోన్ బుక్ లోని మోడరేట్ గ్రోత్ కనపడడంతోనే ఈ రోజు సెషన్ లో ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కమింగ్ టు ఫెడరల్ బ్యాంక్ నెంబర్స్, వీళ్ళ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ నెట్ ప్రాఫిట్ లో మాత్రం సీక్వెన్షియల్ బేసిస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ నెట్ ఎన్పిఏ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే బాగానే తగ్గింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ నెట్ ఎన్పిఏ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఫెడరల్
సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ బాగానే ఉన్నాయి. దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 6.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 4.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 18.3% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లోనైతే 18.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎన్పిఏ నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎన్పిఏ నెంబర్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉంది. అండ్ నెట్ ఎన్పిఏ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఎన్పిఏ తగ్గింది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెట్ ఎన్పిఏ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఎస్ బ్యాంక్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్ ఫిన్ హోమ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎన్పిఏ నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ కొంత పెరిగింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. ఈవెన్ సిమిలర్ సినారియో మనకి నెట్ ఎన్పిఏ లో కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో క్యాన్ ఫిన్ హోమ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 6.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.6% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 75.6% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 23.8% డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్రేడింగ్ గెయిన్ బాగా తగ్గడంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోని 23% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా డిపాజిట్స్ లోని 26.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ నెట్ ఎన్పిఏ కూడా సీక్వెన్షియల్ బేసిస్ లోని 3 బేసిస్ పాయింట్స్ తగ్గింది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లోని 4 బేసిస్ పాయింట్స్ పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 14.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 14.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ రిలయన్స్ స్టాండ్ అలోన్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే జియో ప్లాట్ఫామ్స్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఉన్నది కదా, ఈ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని మెయిన్లీ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ అండ్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఈ రెండు కూడా గ్రోత్ ని స్ట్రాంగ్ గా డ్రైవ్ చేశాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లోను, డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ లోను, రీటైల్ బిజినెస్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ రిలయన్స్ జియో నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్పు నెంబర్ చూడడం ఇంపార్టెంట్ కదా. ఈ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్పు అయితే పెరిగింది. రీసెంట్ గా చూసినట్లయితే టెలికాం కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నాయి కదా, దాని వల్ల వీళ్ళ ఆర్పు అయితే బాగానే ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో రిలయన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరగడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిట్ అయితే పోస్ట్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 193 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 307 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ లాస్ పెరిగిపోవడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో తేజస్ నెట్వర్క్ స్టాక్ లోనైతే బాగానే ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 4 kilometers పాటు వాక్ చేసా. అండ్ అలాగే ఒక 45 minutes పాటు డిఫరెంట్ వర్కౌట్స్ చేసా. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ దివాళీ.